ధరణి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలంటే 300 మీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలా? గుండె అంచుల అంతవరకు నీరు ఉంటుందా? మనమైతే ఇప్పుడు ధరణి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇప్పుడు ఈ కేవ్లో అయితే మనం 300 మీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వాటర్ ఉంటాయి, ఇందాక వస్తే వాటర్ అయితే ఇప్పుడు అలా నడుచుకుంటూ వెళ్ళాలి. అసలు ధరణి లక్ష్మీ నరసింహస్వామి అనే పేరు ఈ టెంపుల్కి ఎందుకు వచ్చింది? లక్ష్మీ నరసింహస్వామి ఫస్ట్ ఇక్కడ ఉంటుండేనా లేకపోతే ఎక్కడ ఉంటుండే? ఫస్ట్ ఈ టెంపుల్లో ఎవరు ఉంటుండే? అసలు చరిత్ర ఏందో చెప్తా, లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి గాయస్. మనకి ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి బీదర్కి ట్రైన్ టికెట్ ప్రైస్ వచ్చేసి జనరల్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ మనకి 85 రూపీస్ మాత్రమే. స్లీపర్ టికెట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 175 రూపీస్ మాత్రమే. చూడండి మనకైతే ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి వచ్చేసి బీదర్కి ట్రైన్స్ ఏమేమి ఉన్నాయో చెప్తా చూడండి. సికింద్రాబాద్ నుంచి బీదర్కి వచ్చేసి మచిలీపట్నం, మీకు అక్కడ కనిపిస్తుంది కదా మచిలీపట్నం ట్రైన్ అనమాట. ఇది ట్రైన్ నెంబర్ వచ్చేసి 12749. ఈ ట్రైన్ వచ్చేసి మనకి మార్నింగ్ మనకి సికింద్రాబాద్ నుంచి 4:10కు ఉన్నది. ఇక్కడికి వచ్చే వరకు 8 అవుతుంది. ఓన్లీ 3 అవర్స్ జర్నీ గాయ సికింద్రాబాద్ నుంచి బీదర్కి వచ్చేసి. బీదర్ రైల్వే స్టేషన్ నుంచి ఇంకా ధరణి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వరకు మన ఆటో వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఓన్లీ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఫైనలీ అయితే మనం ధరణి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరకు వచ్చేసినాము. కర్ణాటక బార్డర్లో ఉన్న బీదర్ అయితే. బీదర్ అంటే చాలా మనకు గుర్తుకొచ్చేది ధరణి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇక్కడనైతే ఏం రాసిందో నాకైతే అసలు అర్థమవుతలేదు, మీకు తెలిస్తే కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాం, లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుందాం. ఇక్కడైతే గేట్ అయితే లాక్ వేసింది కదా, క్లోజ్ ఉందని చెప్పేసి అయితే అస్సలు అనుకోకండి. మనకైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే అందరు వెళ్తున్నారు కదా, మనమైతే ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. ఫస్ట్ అయితే లోపలికి వెళ్దాం పదా. ధరణి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ హిస్టరీ చెప్తా, లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి. ఇప్పుడైతే మనం 300 మీటర్స్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలంట. 300 మీటర్స్ ఎలా? అది కూడా వాటర్లో నడుచుకుంటూ వెళ్ళాలి. 300 మీటర్స్. నాకైతే అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. లక్ష్మీ నరసింహస్వామి అయితే దర్శనం చేసుకుందాం. 300 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలంట, అది కూడా వాటర్లో. ఇంత హైట్ ఉంటాయంట వాటర్ వచ్చేసి. వెళ్ళి చూద్దాం మనం అయితే లోపలికి. చూడండి ఇప్పుడైతే మనం అలా నడుచుకుంటూ వచ్చాం కదా, ఇక్కడనైతే మనకు లగేజ్ సెంటర్ ఉంది. ఇక్కడనైతే లగేజ్ 1 బ్యాగ్ వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు లగేజ్ సెంటర్ అయితే. చూడండి పక్కనే మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ కూడా ఉంది. ఇప్పుడు టికెట్ ఎంత ఉందో ప్రైస్ అయితే కనుక్కుందాం వెళ్ళి. లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలంటే దర్శనం టికెట్ ప్రైస్ ఓన్లీ 10 రూపీస్ మాత్రమే. చూడండి గైస్, ఇప్పుడైతే మనం లైన్లో నిలబడ్డాము. లైన్లో నుంచి అయితే వెళ్తున్నాము. మీకు క్లారిటీగా చూడండి, మీకు అర్థమైపోతుంది. ధరణి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవాలంటే ఓన్లీ 10 రూపీస్ మాత్రమేనంట టికెట్. ఇప్పుడైతే మనం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. చూడండి మనమైతే లైన్లో నుంచి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కనిపిస్తుంది. చూడండి ధరణి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలంటే మనకి ఇట్లా లైన్లో నుంచి రాగానే మనకి ఇక్కడ గణపతి టెంపుల్ కనిపిస్తుంది. చూడు ఫస్ట్ అయితే గణపతిని అయితే దర్శనం చేసుకోవాలంట, గణపతి స్వామిని. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మళ్ళీ సేమ్ కంటిన్యూగా లైన్ అవుతుంది లెఫ్ట్ సైడ్ నుంచి అయితే. గైస్ మనమైతే పైన అయితే ధరణి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఒక్కసారి చూడండి ఇంకా బాగుందాం. ఇప్పుడైతే మనం 300 మీటర్స్కి అయితే లోపలికి వెళ్ళాలంట. లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలంటే 300 మీటర్స్ లోపలికి అలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఓన్లీ వాటర్లో నడుచుకుంటూ ఇక్కడ దాకా వస్తాయి గైస్ వాటర్ అయితే. ఇప్పుడైతే వెళ్దాం. జై బోలో లక్ష్మీ నరసింహస్వామికి జై. చూడండి ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నాం. జై బోలో లక్ష్మీ నరసింహస్వామికి జై. గాయస్ చూడండి మనమైతే వాటర్లో దిగుతున్నాం ఇప్పుడు. చూడండి లోతు పెరుగుతూనే ఉంది.
హార్ట్ వర్క్ దాకా వచ్చేసింది, లంగ్స్ దాకా. ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చూడండి ఎట్లుందో. నాయిస్ ఎట్లుంది అసలు టెంపుల్ మొత్తం ఇక్కడ చూడండి, స్టోన్ చూడండి మొత్తం రెడ్ కలర్లో ఉంది. గాయ చూడండి మొత్తం సైడ్కి అయితే చూడండి స్టోన్స్ అవుతున్నాయి. పబ్లిక్ అయితే చూడండి ఒక్కసారి వాటర్ చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా మనకైతే ఇక్కడ ఆక్సిజన్ పైప్స్ కూడా పెట్టినారు చూడండి మన కేరళానికి. చూడండి 300 మీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలంట లోపలికి. గైస్ ఇప్పుడైతే మనం 300 మీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. చూడండి లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకోవడానికి జరణి లక్ష్మీనరసింహ స్వామి దగ్గరికి. లోపలికి నా అంకుల్ ఇంకా దూరం వచ్చేసిందా దగ్గర. మనమైతే ఇప్పుడు జరణి లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకోవాలంటే 300 మీటర్స్ ఇలా వాటర్లో నడుచుకుంటూనే వెళ్ళాలి. చూడండి ఇక 300 మీటర్స్ ఇలా వాటర్లో నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ వాటర్లో అయితే మనకి ఇక్కడ దాకా మనకి హార్ట్ వరకు అయితే వాటర్ అయితే వస్తున్నాయి చూడండి. కొంచెం ముందుగా నడుచుకుంటూ వెళ్ళాలి. కోతుల కొద్దికి లోతు పెరుగుతుంది. ఇంకా నాకైతే మస్తు భయం అవుతుంది. గోవిందా గోవిందా గోవిందా. చూడండి వాటర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. గోవిందా గోవిందా గోవిందా. చూడండి అలా నడుచుకుంటున్నాడు. గోవిందా 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 గోవిందా. గాయ్స్ ఇప్పుడు మొత్తం వాటర్లోనే నడుచుకుంటూ పోతున్నాము. చూడండి మనమైతే వాటర్లో నడుచుకుంటూ వచ్చేసినాం. ముందు దాకా చాలా లోతుంది గైస్, దగ్గర వస్తుంది. చిన్నపిల్లలు అయితే కొంచెం జాగ్రత్త రండి, ఎందుకంటే వాటర్ కొంచెం లోతుంది. గోవిందా గోవిందా ఫైనల్ అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము. చూడండి ఫోన్స్ అయితే అలౌడ్ లేవంట, అలా అని చెప్పి ఫోన్స్ అయితే బంద్ చేస్తున్నాం ఇప్పుడు. చూడు దేవునికి అభిషేకం చేసినాయి, అభిషేకం వాటర్ అన్ని ఇలా వస్తున్నాయి చూడండి. అభిషేకం దేవునికి అభిషేకం చేసిన వాటర్ దేవుని పాదాల నుంచి వస్తాయంటే వాటర్ అన్నీ ఇవన్నీ దేవుని పాదాల నుంచి వచ్చేటి వాటర్. ఇప్పుడే నేను అభిషేకం చేయించాను, మనకు కనిపిస్తున్నాయి చూడండి అభిషేకం వాటర్ అన్నీ ఇలా వస్తున్నాయి. ఫైనల్లీ అయితే మన దర్శనం అయితే అయిపోయింది. జరణి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే అయిపోయింది. మీరు కూడా రండి, ఎంత బాగుంది. మొత్తం వాటర్లోనే ఉంటాయి, నడుచుకుంటూ వెళ్ళాలా, మస్తు అనిపిస్తుంది నాకైతే. గోవిందా గోవిందా. హర హర్ మహాదేవ్ శంభో శంకర. దర్శనం చేసుకుంటే ఎట్లా మస్తు అనిపించింది గైస్. దేవుని పాదాల నుంచి వస్తాయంట ఈ వాటర్ అన్నీ. నేను స్వయంగా చూసాను కాబట్టి చెప్తున్నా, అందరు చెప్పేది వినలేదు, బట్ నేను స్వయంగా చూసిన. దేవునికి అభిషేకం చేయించిన వాటర్, ఇంకా పాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాటర్లోనే కలుస్తున్నాయి అన్నమాట. దేవుడు అవన్నీ ప్రతి ఒక్కటి వాటర్లోనే కలుస్తున్నాయి. ఒక్కసారి ఇక్కడ ఉన్న సైడ్కి ఉన్న గురువాళ్ళు చూడండి, ఈ బండరాలు మీరు ఈ పండలకు ఇప్పుడు ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ స్టోన్స్ వల్ల హోల్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్త ఉండండి. ఇవైతే అస్సలు ముట్టుకోకండి, ఎందుకంటే కొన్ని ఇన్సెక్ట్స్ కనిపిస్తున్నాయి అన్నమాట దీంట్లో. చెప్పలేం, పాములు అవి ఉండొచ్చు.
మనకు పురుగులు కనిపిస్తున్నాయి గైస్. ఇలాంటి ప్రతి ఒక్కటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏం కాదు, ఎందుకంటే స్వయంగా లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడికి వచ్చాడు కదా, ఇంకేంది గైస్. ఇగో పంతులు గారు ఏం చెప్పారంటే లక్ష్మీ నరసింహస్వామి అంట ఈ జర్నీ లక్ష్మీ నరసింహస్వామి ఈ 300 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తాం కదా దేవుని దర్శనం చేసుకోవడానికి. ఇక్కడనే స్వయంగా లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడికి వచ్చే మొత్తం అంటే ఇట్లా చాలా కోపంలో ఉంటాడు కదా లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడికి వచ్చిన తర్వాతనే శాంతి అయిందంట లక్ష్మీ నరసింహస్వామి. ఇప్పుడు అప్పటి వరకు శాంతి కాలేడంట, చాలా కోపంలో ఉండేనంట లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడికి వచ్చి శాంతించి ఇక్కడ వెలిచిండంట లక్ష్మీ నరసింహస్వామి. పంతులు గారు చెప్పారు, నాకైతే చాలా మంచిగా అనిపించింది. చూడండి ఇప్పుడైతే ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నాను, ఎవ్వరు లేదు చూడండి, నేను ఒక్కడనే ఉన్నాను. హర హర మహాదేవ్ శంభో శంకర గోవిందా గోవిందా. పబ్లిక్ అయితే వస్తున్నారు అందరూ, గోవిందా గోవిందా. ఒక్కోసారి స్టోన్స్ చూసుకోండి, చూడండి పురుగులు ఉన్నాయి, చూడండి ఇలా ఇన్సెక్ట్స్ ఉన్నాయి. మన బ్రదర్ అయితే స్విమ్మింగ్ చేస్తుంది. ఒక్కసారి చూడండి ఎలా ఉన్నాయి మొత్తం ఇక్కడ. గోవిందా గోవిందా. దర్శనం మంచిగా 300 మీటర్స్ గోవిందా గోవిందా గోవిందా. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి అండి? మొత్తం హైదరాబాదేనా? ఎక్కడ హైదరాబాద్లో? మొత్తం ఫ్యామిలీతో అందరు వచ్చిరా? అందరు కలిసి ఫ్రెండ్స్తో వచ్చిరా? చూడండి మస్తు పబ్లిక్ ఉన్నారు. లోతగా నిండిపోయిన మొత్తం మీద